డీటెయిల్ చూస్తే విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విమానంలో ప్రయాణించేటప్పుడు తమ ఇరుముడిని తీసుకెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకుముందు ఇరుముడిని చెక్ ఇన్ లగేజ్ గా పంపాల్సి వచ్చేది. భక్తుల విశ్వాసాలను పరిగణలోకి తీసుకుని సంబంధిత భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శబరిమలకు వెళ్లే భక్తులు ఎయిర్పోర్ట్ భద్రతా తనిఖీల అనంతరం ఇరుముడిని చేతిలో పట్టుకెళ్లొచ్చని చెప్పారు. శబరిమల యాత్ర పవిత్రకు ఏ మాత్రం భంగం కలగకుండా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విమాన మార్గం ద్వారా శబరిమల చేరే భక్తులకు ప్రయాణ సౌలభ్యం కల్పిస్తుందని మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకొని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమల్లో ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.